హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి మంథా భానుమతి గారి నవల మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్ గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు మేఘం లేని మెరుపు నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు చాలా ఉత్సాహపూరితంగా ఉంటుంది. ఎందుకంటే మీ కమెంట్స్ వలన నేను కథ ఎలాంటి కథలను ఎంచుకోగలుగుతున్నాను, అలాగే ఎటువంటి నవలలను సెలెక్ట్ చేసుకుంటున్నాను, నా ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీ కమెంట్స్ వల్ల నేను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ కమెంట్స్ ఏవైనా సరే తప్పకుండా మీరు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా ఉత్సాహపూరితంగా ఉంటాయి. సో మరి కథలోకి వెళ్ళిపోదాం. మరి కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం, పదండి. రవి డ్యూటీ 2 గంటలకి మొదలవుతుంది. ఆగకుండా గట్టిగా మోగే టీవీ గోల భరించలేక వీలైనంత తొందరగా ఇంటి నుంచి బయటపడతాడతను. లైబ్రరీకి వెళ్లి నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో మంచి పుస్తకం పట్టుకుని కూర్చుంటాడు. అభిరుచులకు తగిన జీవిత భాగస్వామి దొరకడం అపురూపమైన వరం. రవికి చాలా ఆశయాలున్నాయి. అన్నీ చిన్న చిన్నవే. చిన్న ఇల్లైనా అద్దంలా మెరిసిపోయేట్లు శుభ్రంగా ఉండాలని, చెవులకి ఇంపుగా చక్కని సంగీతం, చౌరాసియా ఫ్లూటో, కదిరి గోపాలన్, బాలమురళి, మ్యాండలిన్ శ్రీనివాస్ సన్నగా వినిపిస్తుంటే భార్యతో చెస్ కానీ స్క్రాబుల్ గాని ఆడుకోవాలని, పిల్లలతో తామిద్దరూ సరదాగా గడుపుతూ వాళ్లకి మన పురాణాల గురించి, సంస్కృతి గురించి నేర్పించాలని. ఏది అనుకున్న విధంగా జరగదు కదా. పెళ్లి చూపులప్పుడు సుగుణ ఎంతో సంప్రదాయకంగా ఒద్దికగా కనిపించింది. మరుగేలరా అంటూ ఎంతో శ్రావ్యంగా పాడింది. తనకి సంగీతం నేర్పించి పెద్ద విద్వాంసురాల్ని చేయదలుచుకున్నాడు. సుగుణ వాళ్ల ఇల్లు తన ఊహల్లో ఉండే ఇల్లులాగా ఉంది. ఆఖరికి బాత్రూమ్ కూడా మొహం కనిపించేటంత శుభ్రంగా ఉంది. ఇటువంటి ఇంట్లో పెరిగిన అమ్మాయికి తనకి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు. నాకు పాటలంటే చాలా ఇష్టమండి, నిద్రపోకుండా కూడా వినమంటే వింటాను అంటే ఎంతో మురిసిపోయాడు. చెప్పినట్టుగానే అర్ధరాత్రి మసాలా పాటలు టీవీలో చూస్తూ వింటూనే ఉంటుంది సుగుణ. అందుకే పొద్దున్న 9 దాటాక కానీ లేవలేదు. అబ్బో, ఇల్లు క్లీన్ చేయడమా? నా వల్ల కాదు, ఇంట్లో పనివాళ్ళు చేస్తారు, నా పని ఎక్కడివక్కడ పడేయడమే అంటుంది. ఇప్పుడు కూడా పని మనిషి ఉంది కదా, చేయించు. కొత్తలో రవి చాలా శ్రమ పడ్డాడు తనకు అనుకూలంగా మార్చుకోవాలని. నేనా? మా ఇంట్లో మా అమ్మ చూసుకుంటుందన్నీ. ఇన్ఫాక్ట్ నాకు అన్నం కూడా కలిపి నోట్లో పెడుతుంది తెలుసా. అయితే రోజు మీ అమ్మను పిలు. మనసులోనే గొనుక్కున్నాడు రవి. పిల్లలు పుడితే మారుతుందేమో, బాధ్యత తెలుస్తుంది అనుకున్నాడు. అది అత్యాశే అయింది. మారేదేమో. టీవీలో అనేక ఛానళ్లు వచ్చి సమయం లేకుండా చేసేశాయి. పిల్లల్ని కూడా రవే చూసుకోవాల్సి వచ్చింది. అలా సీరియల్స్లో తను కూడా ఒక పాత్ర అయి సుగుణ కాలం గడిపేస్తుంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉన్న రవి పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. సుగుణను మార్చే ప్రయత్నం, తనతో గొడవ పడ్డం మానేశాడు. తనకిష్టమైన ప్రవృత్తుల్ని ఎంచుకుని వాటిల్లోనే ఆనందం పొందసాగాడు. సార్, చదువుతున్న పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు రవి. తన షిఫ్ట్లోనే పనిచేసే ఏఈ. మన యూనిట్లో యాక్సిడెంట్ అయిందట, మీకు తెలుసా? యూనిట్ షట్ డౌన్ చేశారు అన్నాడతను. ఎప్పుడు? ఏం యాక్సిడెంట్? రవి వెంటనే లేచి తన బ్యాగ్ సర్దుకుని బయటకు నడిచాడు. ఏఈ ప్రకాశం రవితో గబగబా పెద్ద అంగలు వేస్తూ దారిలో జరిగిందంతా చెప్పాడు. యూనిట్ దగ్గర అంతా గందరగోళంగా హడావిడిగా ఉంది. చిచ్చుబుడ్డిలా పైకి దూసుకొచ్చిన బూడిద అందినంత మేర ఆక్రమించింది. అదంతా పెద్ద పెద్ద నీళ్ల గొట్టాలతో కడుగుతున్నారు. యూనిట్ యాక్సిడెంట్ అయిన వెంటనే షట్ ఆఫ్ చేసేశారు. అయ్యో వీర్రాజా, నాకు బాగా తెలుసు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు. కిందికి పాండ్లోకి వెళ్లకుండా బయటపడిన బూడిదని ఎత్తిపోస్తూ ఉంటాడు రవి విచారంగా అన్నాడు. ప్రకాశం అవునన్నట్టు తలూపాడు. బొగ్గుతో పనిచేసే విద్యుత్ కర్మాగారాల్లో బూడిదని వదిలించుకోవడం చాలా పెద్ద సమస్య. ఇది ఫ్లై యాష్ అని, బాటమ్ యాష్ అని 2 రకాలు. తేలిగ్గా ఉన్న ఫ్లై యాష్ కణాలు గాలిలోకి ఎగిరిపోతూ ఉంటాయి. వాటిని ఎలక్ట్రోస్టాటిక్ వడపోత ద్వారా ప్రెసిపిటేట్ చేసి బాటమ్ యాష్లో కలిపేస్తారు. మిగిలిన ఫ్లూ వాయువులు చిమ్నీ ద్వారా పైకి ఎగిసిపోతాయి. కాలుష్య పదార్థాలని శోషిత వడపోతల ద్వారా తొలగిస్తారు. ఎగిరే బూడిద, కింద నిలిచిన బూడిదలను కలిపి కోల్ యాష్ అంటారు. ఇందులో అధిక శాతం సిలికాన్ డయాక్సైడ్,
కాల్షియం ఆక్సైడ్ ఉంటాయి. కొద్ది శాతంలో మ్యాంగనీస్, క్రోమియం, అల్యూమినియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ మొదలైనవి కూడా ఉంటాయి. కొండలా పేరుకుపోయిన ఈ కోల్ యాష్ని లోయల్లాంటి యాష్ పౌండ్స్ తవ్వి అందులోకి పడేలా చేస్తారు. అక్కడి నుంచి జెట్ పైపులతో నీళ్లు పంప్ చేసి కాలువలోకి కొట్టుకుపోయేటట్టు ఏర్పాటుంటుంది. ఆ కాలువలో నీళ్లని పెద్ద చెరువులు తవ్వి అందులోకి మళ్లిస్తారు. నీళ్లు ఎగిరిపోయాక టన్నుల కొద్దీ బూడిద పాండ్స్లో చేరిపోయి ఉంటుంది. కొంత బూడిద గొయ్యిలో పడకుండా పక్కన పడి పేరుకుపోతుంది. దాన్ని వర్కర్లు తవ్వి పాండ్లో పడేస్తారు. ఈ బూడిదంతా లారీల్లో కాంట్రాక్టర్లు తీసుకుపోతారు. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇస్తారు. మొదట్లో దానివల్ల ఉపయోగాలు ఏముంటాయో తెలియలేదు. ముందర యాష్ని వదులుచుకోవడమే ప్రధానమైంది. కానీ పోను పోను ఆ బూడిదని ఉపయోగించడం తెలిసింది. కొంత ఎరువు కింద వాడతారు, కొంత శాతం సిమెంట్లో కలుపుతారు. ఈ మధ్యన ఇటుకలు కూడా చేస్తున్నారు. ఇతర మిశ్రమాలతో కలిపి రోడ్లు వేయడంలో వాడుతున్నారు. చాలా రకాలుగా ఈ వ్యర్థ పదార్థం అనుకున్న దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ బూడిద మీద. అందుకని దానికి కూడా కొంత డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది యాజమాన్యం. కోల్ యాష్ని ఎత్తిపోయడం చాలా కష్టమైన పని. పైకి లేచిన బూడిద ముక్కులోకి కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి బద్దకించి వర్కర్లు జాగ్రత్తలు తీసుకోరు. అందుకే అక్కడ పనిచేసే చాలా మందికి ఆస్తమా ఉంటుంది. ఇంకా ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చి ఒక పట్టాన వదలవు. ఇక నడుం నొప్పి వంటివి సరే సరే. కళ్ల ముందు కదులుతున్నాడో ఈ వీర్రాజు. మంచి వర్కర్. ఇంకా ఏదో అనబోతున్న రవిని ఆపేశాడు ప్రకాశం. ఈ మధ్యన మారాడు సార్. తాగుడికి బానిసైపోయాడు. డ్యూటీకి కూడా తాగి వస్తుండేవాడు అన్నాడతను. తాగి వస్తుంటే డిఈ గారు ఎలా ఊరుకునేవారు? వర్కర్ల క్రమశిక్షణ చూసుకోవాలి కదా అన్నాడు రవి. ఏం చేస్తారు సార్, తాగలేదని వర్కర్లంతా ఏకగ్రీవంగా వత్తాసు పలుకుతారు. ఏవైనా అంటే యూనియన్లు, స్ట్రైకులు, గొడవ. పని బాగానే చేస్తున్నాడు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తారు. అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది కదా. ఏమరపాటు లేకుండా పని చేయవలసిన ఇటువంటి చోట్ల అజాగ్రత్తగా ఉండేవాళ్ళని సహించకూడదు. మనం కంట్రోల్ చేయలేమని ఊరుకోకూడదు. ఎస్పీ, ఏడీఎం గారికి చెప్పి బ్రీత్ అనలైజర్ పెట్టించాలి. డ్యూటీకి వచ్చే ముందు అందరినీ చెక్ చేయించాలి. రవి సాలోచనగా చూశాడు. తప్పదు. ఇప్పుడు అతను ఒక్కడే పోయాడు. ఇంకేదైనా అయితే ఎంత ప్రాణనాశనం జరిగేదో ఊహాతీతమే. కొందరు ఇంజనీర్లు కూడా అదే స్థితిలో వస్తున్నారు. ఇదే అవకాశం. బ్రీత్ అనలైజర్ గురించి చెప్పి అమలు చేయమని ప్రపోజల్ పెట్టాలి అని రవి గట్టిగా నిట్టూర్చాడు. డిఈ గారు? రాములు రొప్పుతూ రవి దగ్గరకొచ్చాడు. ఇక్కడున్నారా? మీకోసం మీ ఇల్లు, లైబ్రరీ అన్నీ తిరిగొచ్చా అన్నాడు. ఏంటి అంత అర్జెంటా అడిగాడు రవి. ఎస్సీ, ఏడీఎం గారు పిలుస్తున్నారు సార్. యూనిట్ షట్ ఆఫ్ అయింది కదా, ఇంకెక్కడో వేస్తారు డ్యూటీ. రవి ఆలోచిస్తూ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళాడు. రండి రవి, మీరు అర్జెంటుగా 1 గంటలో క్యాంప్కి వెళ్ళాలి. గోపాలాచారి మాట్లాడుతున్న ఫోన్కి చెయ్యి అడ్డుగా పెట్టి అన్నాడు. నోట మాట రాక నిలుచుండిపోయాడు రవి. కొండల మధ్యనున్న అటవీ ప్రాంతం అది. ప్రకృతి మాత అందాలన్నీ అక్కడ కుప్పపోసినట్లుంటుంది. పేపర్ తయారు చేయడానికో, ఇల్లు కట్టడానికో, వంట చెరుక్కో చెట్లని నరుక్కుపోలేకుండా నరుల కంట పడలేని ప్రాంతం. అంత దట్టంగా సూర్యరశ్మి నేల మీద పడనంత ఎత్తుకి ఎదిగిపోయిన చెట్లతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవి. అక్కడ జింకలు స్వేచ్ఛగా దాగుడుమూతలాడుతుంటాయి. కోతులు చెట్ల కొమ్మల మీద కొమ్మచ్చిలాడుతుంటాయి. కుందేళ్లు చిటుకు చిటుకు పరుగులు పెడుతుంటాయి. అన్ని రకాల జంతువులతో పక్షులు సావాసం చేస్తుంటాయి. పులులు, సింహాల వంటి క్రూర మృగాలున్నాయేమో కానీ చూసిన వారు మాత్రం లేరు. ఒక ఏనుగుల తండా మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మొత్తం మీద 4 గిరిజన గూడాలున్నాయి. ఒక్కో గూడెంలో 100కు మించి జనాభా లేరు. ప్రభుత్వం దాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఎవరూ వేటకు వెళ్లడానికి గాని, ఇళ్లు కట్టడానికి గాని వీల్లేదు. గిరిజనులు తప్ప అక్కడెవరూ గజం స్థలం కూడా ఆక్రమించడానికి లేదు. అటువంటి ప్రాంతంలోకి ఏ విధంగా వచ్చారో కానీ 150 మంది సాయుధులు ప్రవేశించారు. ప్రకృతి ఆరాధకులు వచ్చి గుడారాలేసుకుని 10 రోజులుండి కవిత్వమో కథలో వ్రాసుకుని వెళ్లడం అక్కడి గిరిజనులకు అలవాటే. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తారు. వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు మనుషులని లెక్కపెట్టి సామాన్లు తనిఖీ చేసి మరీ వదులుతారు. గిరిజనులు మాత్రం ఎప్పుడూ అడవి వదిలి బయటకు వెళ్లరు. వారికి ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతోందో అక్కర్లేదు. దేశ ప్రధానమంత్రి ఎవరో కూడా తెలియదు. అడవిలోకి వచ్చిన ఆరాధకుల దగ్గర పూసలో, గాజులో, దువ్వెనలో అడుగుతారు.
ఆ సాయుధులు అధికారుల కంట పడకుండా ఒక రహస్య మార్గం గుండా ప్రవేశించారు. ఆ మార్గాన్ని ఎవరికీ తెలియకుండా సుగమం చేశారు. బయటి నుండి చూస్తే అక్కడ తోవ ఉన్నట్టే తెలియదు. ఆ ఆగంతకులు ఎవరికీ తెలియని భాష మాట్లాడుతున్నారు. వారి నాయకుడి పేరు కుంభ. అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. అతనికి 6 అంగరక్షకులున్నారు. అందరి దగ్గర ఆధునికమైన తుపాకులు, అరచేతిలో ఇమిడిపోయే బాంబులు లెక్కకు మించి ఉన్నాయి. వారు ఆక్రమించిన స్థలానికి దగ్గరలో ఉన్న గూడెం నాయకుడికి రంగురంగుల సీసాల్లో సారా పోసి ఇచ్చాడు కుంభ. మొదట్లో వీళ్ళని ఆటంకపరిచిన గూడెం వాళ్లే సారా సీసాల కోసం ఉండమని బ్రతిమాలి భోజనం కూడా పెట్టడం మొదలుపెట్టారు. పైగా తుపాకులు ఎందుకున్నాయో గాని వాళ్లు చీమకైనా అపకారం చెయ్యట్లేదు. అన్నలేమో పోలీసులకు చెప్తే బహుమతిస్తారు. ఒకరోజొకడు గూడెం పెద్ద చెవిలో గొణిగాడు. చప్, ఊరుకోరా, ఆల జోలి మనకెందుకు? కసిరేశాడు పెద్ద. ఎందుకొచ్చిన గొడవ? దుష్టులతో జాగ్రత్తగా ఉండాలి. కుంభ వాళ్లు అడవిలో ప్రవేశించే మార్గానికి దగ్గరలోనే ఒక పట్టణం ఉంది. అక్కడి నుంచే సెల్ ఫోన్ల ద్వారా వారి యజమానులతో మంతనాలు జరుపుతుంటారు. అడవి లోపల 1 కిలోమీటర్ లోపే ఉంటుంది వారి స్థావరం. ఆ రోజు కుంభ ఒక సమావేశం ఏర్పరిచాడు. ప్రతిరోజు 10 మంది కలిసి వారికి ఆదేశించిన పనులను చర్చిస్తారు. 10 మందికి ఒక నాయకుడు. ఆ మీటింగ్కి నాయకులంతా హాజరయ్యారు. అందరూ పై అధికారి ఆదేశాలను కుంభ ద్వారా అందుకుంటారు. ఏదో కోడ్ భాషలో వారు మాట్లాడుకోసాగారు. వారు గిరిజనుల ఆహార్యాన్నే ధరించారు. ఎవరైనా పర్యాటకులు కానీ ప్రభుత్వ అధికారులు గాని చూస్తే గూడెం వాళ్లు సరదాగా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఒక గ్రూప్ యాక్షన్లోకి దిగింది. దాని రియాక్షన్ ఇంకా మొదలవలేదు. 1 వారంలోగా పనైపోవాలి. ఇవాళ సోమవారం కదూ? కాదు, మంగళవారం, ఒక అనుచరుడు అందించాడు. కుంభ చేతివేళ్లు ముడిచి తెరిచి ఏవో లెక్కలు వేశాడు. అవును, వచ్చే మంగళవారం మనం అనుకున్న ఫలితం చూపించాలి. ఆఖరి బ్యాచ్ సోమవారం పని మొదలు పెట్టాలి. అందరూ మీకు అప్పగించిన పనులను మరీ మరీ చూసుకుంటూ జాగ్రత్తగా తయారవ్వండి. రెప్పపాటు కాలం కూడా వేస్ట్ చేయకూడదు. మీ టీం వాళ్లతో గొడవలేం లేవు కదా? అడిగాడు. అందరూ అడ్డంగా తలలూపారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అది ట్రైనింగ్లోనే చెప్తారు. సాధ్యమైనంత వరకు సైగలతో నడుస్తుంది వ్యవహారం. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం పని చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు చెప్పండి. కుంభ పేరు పెట్టి పిలవసాగాడు. అందరూ వాటర్ ప్రూఫ్ కాగితాల మీద రంగుల కోడ్లతో మామూలు వాళ్లకి అర్థం కాని భాషలో విడమర్చి చెప్పి వెళ్ళిపోతున్నారు. గుడ్, ఇక రేపటి నుంచి మీ పనుల మీదకు వెళ్ళండి. నాకు సహాయానికి 6 చాలు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ నాకు చెప్పండి. సెల్ ఫోన్లు ఎవరో గొణిగారు. ఒక్కరోజే వాడతాం, టెంపరరీ కార్డు పెట్టి. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ల వద్ద కూడా రోజుకొక కార్డు మారుతుంది. ఏ రోజు ఏ నెంబరో మీకిచ్చిన కోడ్ మీద కాగితం మీద ఉంటుంది. ఏం ప్రమాదం లేదు. రోజు కొన్ని లక్షల మంది మాట్లాడుతుంటారు. ఎవరు కనిపెట్టగలరు? పైగా మన సమాచారం అంతా ఇన్నోసెంట్ సంభాషణలాగా ఉంటుంది చెప్పాడు కుంభ. కుంభ మాటలకి అందరి మనసు కుదిట పడింది. అయినా పనిని సక్రమంగా చెయ్యలేమేమో అని కాని ప్రాణభయం ఎవరికీ లేదు. ఈ ఉద్యమంలో చేరే ముందే ప్రాణత్యాగానికైనా వెనుతీయమని ప్రమాణం చేశారు. అందరూ 25 లోపు పిల్లలు, ఎంతో భవిష్యత్తున్నవాళ్లు. ఉన్మాదుల మాయమాటల మత్తులో పడి జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడికి సార్? ఎన్ని రోజులు? క్యాంపుకి వెళ్లాలని ఎస్సీ గారు చెప్పగానే రవికి గుండెల్లో రాయి పడింది. తనెళ్ళిపోతే ఇల్లెలా గడుస్తుంది? పిల్లలు, స్కూలు, ఏం చెయ్యాలో పాలుపోలేదు రవికి. అత్తగారిని పిలిస్తే ఎన్నింటికని ఎన్నిసార్లు పిలుస్తాం? క్యాంపుల గొడవ ఉండదనే షిఫ్ట్ డ్యూటీ వేయించుకున్నాడు తను. ఇంట్లో ఇబ్బందులు ఆఫీసులో చెప్పుకుని చులకనైపోవడం ఇష్టముండదు రవికి. స్పోర్ట్స్లోనూ ప్లాంట్లో పని దగ్గర చాలా చురుగ్గా ఉంటాడని అతనికి పేరు. టర్బైన్ దగ్గర ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరిస్తాడు. అతన్ని అందరూ టర్బైన్ ఎక్స్పర్ట్ అంటారు. అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న బొగ్గు బాయిలర్లో నీళ్లని మరిగిస్తే ఆ నీటి ఆవిరి వల్ల ఉత్పత్తి అయ్యే పీడనానికి ఒక పెద్ద గుండ్రని పళ్ళున్న చక్రం తిరుగుతుంది. దానినే టర్బైన్ అంటారు. అది 3000 RPM వేగంతో తిరుగుతుంటుంది. టర్బైన్కి జనరేటర్ కలపబడి ఉంటుంది. రెండూ ఒకే వేగంతో తిరుగుతుంటాయి. పెడల్ తొక్కితే సైకిల్ 2 చక్రాలు తిరిగినట్టుగా ఆ జనరేటర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. టర్బైన్ ఏ కారణం చేతనైనా తిరగడం మొరాయిస్తే యూనిట్ ఆగిపోతుంది. నెమ్మదిగా ఒక్కొక్క యంత్రమే ఆగిపోతూ బొగ్గు మంట కూడా తగ్గి యూనిట్ షట్ ఆఫ్ అయిపోతుంది.
రవి ప్లాంట్లో ఉన్నంతసేపు అన్నింటా తానే తిరుగుతుంటాడు. వర్కర్లకి కూడా అతనంటే చాలా ఇష్టం. అందర్నీ హుషారు చేస్తూ యోగక్షేమాలు అడుగుతూ ఎవరూ ఏమరుపాటుగా ఉండకుండా పనులు చేయిస్తుంటాడు. ఆరోగ్యంగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఇంట్లో రవికి యూనిట్లో రవికి అసలు పోలికే ఉండదు. గోపాలాచారి వచ్చిన వారం రోజుల్లోనే ఎవరెలా పనిచేస్తారో కనిపెట్టేశాడు. ఎట్లాగూ రవి పనిచేసే యూనిట్ 4-5 రోజుల వరకు పనిచేయదు. బొగ్గు లేదని కొన్ని యూనిట్లు మూసేద్దామని ముందే అనుకున్నారు. అందుకే రవిని బొగ్గు ఎందుకు ఆగిపోయిందో ఎంక్వైరీకి పంపుదామని సిఈ గారికి చెప్పాడు గోపాలాచారి. గుడ్ ఐడియా. రవి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. కోల్ మైనస్ నుంచి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడు. వాళ్ళు కూడా చాలా వర్రీడ్గా ఉన్నారు. అడవిలో స్టాల్ అయిపోయినట్టు అనిపిస్తోందిట. ఏదైనా అటువంటి మెకానికల్ ప్రాబ్లం అయితే డ్రైవర్ టచ్లో ఉండాలి కదా. ఇదే కాదు, నార్త్ మైన్ నుంచి వచ్చే రెక్లు కూడా మిస్సింగ్. ఇదేదో చిన్న వ్యవహారంలాగా లేదు అన్నాడతను. ట్రైన్ వచ్చే ట్రాక్ ప్లాన్ చేసుకుని 2 జీపుల నిండా మన వాళ్ళని పంపాలి. రెక్లు వదిలి ఆఖరి స్టేషన్కి చేరవలసిన తర్వాతి స్టేషన్కి మధ్య దూరం చూసుకుని అవసరమైతే కాదు తక్షణం పోలీస్ హెల్ప్ కూడా తీసుకోండి. మెకానిక్లు సరే అన్నాడతను. సార్ మీరు గోపాలాచారి ఆందోళనగా అడగబోయాడు. ఏది రూల్అవుట్ చేయడానికి లేదు. నేను జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతోందని అనుమానంగా ఉందని చెప్పారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్నరబుల్ కదా, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ ఫోర్స్ ని కాంట్రాక్ట్ చేద్దాం. శ్రీనివాస్ ఫోన్ తీశాడు. అయితే ఒక డిఈ, 2 ఏడీఈలు, 2 సూపర్వైజర్లు, 2 మెకానిక్లు సరిపోతారంటారా? క్వాలిస్ వ్యాన్లో పంపుతాను అన్నాడు గోపాలాచారి. ఎస్, ఒక జీప్లో పోలీస్ ఫాలో అయ్యేలా చూద్దాం. మన వాళ్లలో ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళని చూడండి. రిస్క్ గురించి కూడా వార్నింగ్ ఇవ్వండి. 4-5 రోజులైనా పట్టొచ్చని చెప్పండి. శ్రీనివాస్ డిఎస్సితో మాట్లాడడానికి పక్కకు తిరిగాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. అవునా? ఎస్, మాకు కూడా వర్రీడ్గా ఉంది. యాక్సిడెంట్ గురించి మీ వాళ్ళు వచ్చారు. పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. మా వేగళ్ల గురించి ఇందాక మాట్లాడాను కదా, అరగంటలో వస్తారా? ఓ థ్యాంక్ యూ. మ్యాటర్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. ఎస్పీ గారు అలర్ట్ అయిపోయారు. పోలీస్ జీప్ వస్తోంది. మన వాళ్ళని త్వరగా తయారవమనండి. ఎస్సీ గారికి సూచనలిచ్చి హెడ్ ఆఫీస్కి మాట్లాడడానికి ఫోన్ తీశాడు శ్రీనివాస్. సార్, ఇంతకు ముందు సిఈ గారికి తనకి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తున్న గోపాలాచారి తలెత్తి చూశాడు. క్యాంపు ఎక్కడికి, ఎన్ని రోజులు? రవి సందేహిస్తూ అడిగాడు. ఎస్సీ గారితో అంత దగ్గరగా ఉండి మాట్లాడడం అదే. ఎస్ రవి, 4 రోజులు పట్టొచ్చు. ఇప్పుడే నేనేం చెప్పలేను. తమకి వచ్చిన సమస్య గురించి, అంతకుముందు సిఈ గారు చెప్పిన విషయం గురించి రవికి విపులంగా చెప్పాడు. వెళ్లబోయే టీంలో మీరే సీనియర్ పర్సన్, మీరే ఇన్ఛార్జిగా ఉంటారు. వంశీకృష్ణ ప్లాంట్లో ఉంటాడు. మిగిలిన యూనిట్లన్నీ నడుస్తున్నాయి కదా. పొద్దున్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో కూడా ఎంక్వైరీ చేయాలి చెప్పాడు గోపాలాచారి. ఎస్సీ గారు చెప్పిందంతా విని రవి సీరియస్గా అయిపోయాడు. చాలా పెద్ద క్రైసిస్ లాగానే ఉంది. తను చెయ్యగలిగింది చెయ్యవలసిందే. ఇంట్లోనే సుగుణకి గట్టిగా చెప్పి వెళ్తాడు. తనేం ఇన్వాలిడ్ కాదు కదా. అవసరమైతే చేసుకోక ఏం చేస్తుంది? కాకపోతే చికాగ్గా ఉంటుంది. పెద్దవాడు 4th కొచ్చాడు. వాడినే, తమ్ముడిని కూడా తయారు చేయమని చెప్పాలి. ఎలా చెప్పడం? స్కూల్కి వెళ్ళి చెప్పేసి ఇంటికెళ్ళి బట్టలు సర్దుకుని వచ్చేస్తే సరి అనుకున్నాడు. ఓకే సార్, అరగంటలో వచ్చేస్తాను ఆలోచిస్తూనే ఎస్సీ గారికి చెప్పేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు నడిచాడు రవి. కుంభ అటు ఇటు అసహనంగా తిరుగుతున్నాడు. 2 రోజుల్లో ఆపరేషన్ అంతా పూర్తి చేయాలని పైవాళ్ల దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. తమ కార్యక్రమం గురించి ఎక్కడో లీక్ అయిందని వార్తొచ్చిందట. పోలీస్ ఫోర్స్ మొత్తం అప్రమత్తం అయిపోయిందట. సెలవుల్లో ఉన్న వాళ్ళందర్నీ వెంటనే డ్యూటీలోకి చేరుకోమన్నారట. ఈ రాష్ట్రంలో జరగబోయే ఇప్పటి ఆపరేషన్ ఫలిస్తే దీన్ని మోడల్గా తీసుకుని ఇటువంటివే దేశమంతా అమలుపరచాలని ఆర్గనైజేషన్ ప్లాన్. ఇది కనుక ఫెయిల్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మొదట్లోనే వార్నింగ్ ఇచ్చారు. తాము ప్రాణత్యాగానికే వెరవనప్పుడు ఇక సీరియస్ యాక్షన్ ఏముంటుంది? తమ కుటుంబం, భార్య, పిల్లలు, కొంతమందికి ముసలి తల్లిదండ్రులు, కొందరికి ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, దీదీ దాదాలు, తమ జీవితాలు ఎలాగూ తాకట్టుకెళ్లిపోయాయి. కనీసం వాళ్లైనా క్షేమంగా ఉండాలి. అసలు ఎలా లీక్ అయిందో పెద్దవాళ్లకే అర్థం కావడం లేదట. మొదటిగా వెళ్లిన బ్యాచ్ అయితే అంతా సవ్యంగా జరిగిందని అంటున్నారు. వీళ్లు 10 మంది అయితే అక్కడ 10 మందిని నిర్బంధించాల్సి వచ్చిందట. మొత్తం 20 మందికి ఆ అడవిలో ఆహారం సమకూర్చాలంటే కష్టంగా ఉందని మొత్తుకుంటున్నాడు ఆ గ్రూప్ లీడర్. పైగా
చుట్టుపక్కల ఎవరికీ అనుమానం కలగకుండా చెయ్యాలి. బందీలకి నిర్విరామంగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయట. అందరూ ఆందోళనగానే ఉన్నారు. అది కొంతవరకు గుడ్ న్యూస్. అయితే మున్ముందు జరగబోయే పనులకు ఆటంకం ఏర్పడబోయేట్టుంది. అదే తమ పెద్దల భయం అనుకున్నాడు కుంభ. అయ్యా, ముఖ్య అనుచరుడు కుంభ తలెత్తి చూశాడు. అందరూ వచ్చారు చెప్పాడతను. కుంభ గట్టిగా నిట్టూర్చి ఎడమ పక్కకి తిరిగి బాగా దట్టంగా ఉన్న పొదల్లోకి వెళ్ళాడు. గ్రూప్ లీడర్లంతా లేచి నిలబడ్డారు. మీ అసైన్మెంట్లు గుర్తున్నాయి కదా అడిగాడు కుంభ. అందరూ నిశ్శబ్దంగా తలలూపారు. మీరు సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవలసి ఉంటుంది. విడివిడిగా వెళ్లాలని తెలుసు కదా. మళ్లీ తలలూగాయి. అంత టెన్షన్లోనూ కుంభకి నవ్వొచ్చింది. ఎదురుగా ఉన్న వాళ్లలో ఒక్కొక్కడు కనీసం 10 మందినైనా చంపిన కరుడుగట్టిన టెర్రరిస్టులు. నెత్తిమీద ఈకలతో తలలూపుతుంటే కోయవాళ్లు నాట్యం చేస్తున్నట్టుంది. చొక్కాలు లేకుండా చిన్న చిన్న పంచెలు గోచిపోసి కట్టుకుని మధ్య మధ్య వీపులు కాళ్ళు చేతులు గోక్కుంటున్నారు. అడవిలో పురుగులకి దోమలకి కొదవేముంటుంది. కష్టపడి నవ్వాపుకుని ఒక్కొక్కళ్ళని దగ్గరికి రమ్మని వాళ్ల ప్లాన్ చెప్పమన్నాడు. ఒక్కో గ్రూప్లో ఉన్న 10 మంది మళ్లీ 2 గ్రూపులు అవ్వాలి. ఒక గ్రూప్ రైల్వే ట్రాక్స్ దగ్గర కాపు కాస్తే ఇంకొకటి టౌన్లో నిర్దిష్ట ప్రదేశంలో ఆగి రాబోయే ఆదేశాల కోసం ఎదురు చూడాలి. అన్ని గ్రూపులవి కోడ్ నెంబర్లు ప్లాన్ వివరాలు తన దగ్గరున్న చిన్న పుస్తకంలో రాసుకుని గుర్తు పెట్టుకున్నాక అందర్నీ వెళ్లిపోమని ఆర్డర్ ఇచ్చాడు కుంభ. అడవి దాటుతున్నప్పుడే అందరూ డ్రెస్సులు మార్చుకుని టౌన్లోకి ప్రవేశించాలి. అక్కడి నుంచి ఎవరి దారి వారిదే. తూచా తప్పకుండా ఎవరి పని వారు ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసేస్తారు. కాకపోతే సడన్ ఎమర్జెన్సీ వస్తే ఏం చెయ్యాలనేది తెలియదు. ఆదేశాల కోసం ఎదురు చూడడమే. ఎక్కడైనా ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడినా కొత్త వాళ్ళని చూసినట్టు చూడడంలో, మారువేషాలు వెయ్యడంలో నిష్ణాతులందరూ. రైలు బోగీల దగ్గర డ్యూటీ వాళ్ళు మాత్రం కలిసే ఉంటారు. మాకు మ్యాన్ పవర్ కావాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత కొద్ది మంది మనుషులతో ఎలా చేయడం? కొందరు లీడర్స్ నిలదీశారు. ఇక్కడ సరుకుండాలి, మనుషులక్కర్లేదు తల చూపిస్తూ అన్నాడు కుంభ. అమెరికాలో అంత పెద్ద బిల్డింగ్లను పడగొట్టి 1000 మంది ప్రాణాలు తీయడానికి ఎంతమంది వెళ్లారు? మారు మాట్లాడకుండా ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోయారు. కుంభ అనుచరులు తమకు నిర్దేశించిన స్థానాల్లోకి వెళ్లి నిలుచున్నారు. ఎవరో కుంభకి వెదురు బియ్యం, అన్నం, పచ్చి పులుసు, ఉల్లి, దోస ముక్కలు తెచ్చి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళందరూ పొద్దున్నే మాంసం కూర రోటీతో రోజు ప్రారంభించేవాళ్లే. 3 పూటలు ముక్కలుండాల్సిందే. అందులో అన్నం తినడం అస్సలు అలవాట్లేదు. కాని వాళ్లంతా తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఏమైనా చేయడానికి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవించడానికి, అవసరమైతే ప్రాణాలు వదలడానికి సిద్ధపడిన వాళ్లే. కడుపుకి కావలసిందేదైనా తినేసి 2-3 రోజులు నిద్ర లేకుండా ఉండగలిగిన సమర్థులు. అంత బలం, అటువంటి లక్ష్యం, త్యాగం ఉన్నవాళ్లు అభివృద్ధి పనులకు తమ ప్రతిభని ఉపయోగిస్తే ఈ ప్రపంచం సస్యశ్యామలంగా ఉండేది. ఎక్కడా ఆకలి చావులు, నిరక్షరాస్యత ఉండేవి కాదు. కాని యుగాల ఆరంభం నుంచి రాక్షసుల్లాంటి మనుషులు వాళ్ల కుయుక్తుల్ని, కుతంత్రాల్ని ఎదుర్కొనే శ్రీకృష్ణుడి వారసులు ఉంటూనే ఉన్నారు. అదే ఆ సృష్టికర్త నిర్దేశించిన జీవనశైలి ఏమో. చెడు ఉంటేనే మంచి ఏదో తెలుస్తుంది. దాని విలువ అవగతమవుతుంది. చీకటి ఉంటేనే వెలుగు, దుఃఖం ఉంటేనే సుఖం విలువ. అందుకే కలిమిలేములు, కష్టసుఖాలు, వెలుగు నీడలు కవలల్లా పెనవేసుకుపోయాయి. కుంభ కడుపు నిండుగా తిని పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. వారం రోజులు అనుకున్నది 2 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంత కష్టం. ముందు వాలంటీర్లు అన్ని మైళ్లు ప్రయాణం చేసి అంత దూరం వెళ్లాలంటేనే రోజున్నర పడుతుంది. తనకి అప్పగించిన పని చెయ్యలేకపోతే ఆత్మత్యాగమే శరణ్యం. బాస్, ముఖ్య అనుచరుల్లో అతి ముఖ్యుడు పరిగెత్తుకుని వచ్చాడు. మెసేజ్ ఏంటది? అలర్ట్ నిటారుగా అయ్యాడు కుంభ దాంతో. రవి ఒక బ్యాక్ ప్యాక్ లో 2 జతల బట్టలు, టాయిలెట్ సామాన్లు పెట్టుకుని ముందు గదిలోకి వచ్చాడు. సుగుణకి అంతా వివరించి తను క్యాంపుకు వెళుతున్నట్టు చెప్పాడు. వినోదం సినిమా 4వసారి చూస్తున్న సుగుణ తల మాత్రం తిప్పి అంది, మీది క్యాంపుల డ్యూటీ కాదు కదా అని. అనుమానంగా చూస్తున్న సుగుణకి పరిస్థితి విపులంగా వివరించాడు. అదేంటో, అంతమంది ఉన్నారు కదా, మీరే కావాల్సి వచ్చారా? అపనమ్మకంగా అంది సుగుణ. ఎవరితోనో విహారానికి చెక్కేయడం లేదు కదా, ఈ మగాళ్లని నమ్మడానికి లేదు, అతికినట్టు చెప్తారు. నువ్వు చదువుకున్న దానివి కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నేను ఆ టీంకి ఇన్ఛార్జిని, పై వాళ్ల ఆదేశాలు పాటించాలి కదా.
ఇంకా ఇందులో ఉన్న రిస్క్ చెప్పలేదు. పరిస్థితి ఎంత అపాయకరంగా ఉన్నా సుగుణకి అర్థం కాదు అనుకుని ఊరుకున్నాడు. ఒక రకంగా హ్యాపీ సోల్ అనుకోవాలి. రవి విరక్తిగా నవ్వుకున్నాడు. సరే వెళ్ళండి అంది సుగుణ. పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి. వాళ్ళకి పొద్దున్న తినడానికి పెట్టాలి. లంచ్ డబ్బా కట్టివ్వాలి. అలివేలుని తొందరగా రమ్మని నీకు సాయం చేయమను. రవికి తెలీదు పాపం, అలివేలు కూడా అమ్మగారితో టీవీ ఎంజాయ్ చేస్తుందని. అలాగే. రవి వెళ్తుంటే సోఫాలో నుంచి లేవను కూడా లేవదు సుగుణ. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండే రవి డిప్రెస్డ్గా ఇంట్లో నుంచి బయటకు నడిచాడు. మళ్ళీ తిరిగి రాగలుగుతానా అనుకుంటూ. అప్పుడు సుగుణ లేచి వీధిలోకి వచ్చి రవిని వెనక నుంచి చూసింది. ఏంటో అంత సోదిగా నడుస్తున్నాడు, సామ్రాజ్యం పోగొట్టుకున్న చక్రవర్తిలాగా. సుగుణ నిరాసక్తంగా చూసి నిట్టూర్చింది. అతను టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని జాగింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కసారి కూడా చూడని సుగుణ. సిఈ గారి ఆఫీస్ దగ్గరికి రాగానే రవికి కాస్త హుషారొచ్చింది. రవిని చూడగానే ఎస్వి రంగారావులాగా గోపాలాచారి వరండాలోకి నడుచుకుంటూ వచ్చాడు. రా రవి, నా రూమ్లో లంచ్ అరేంజ్ చేశాను. అందరూ రెడీగా ఉన్నారు. అరగంటలో 2 పోలీస్ జీపులు వస్తున్నాయి. రవిని చెయ్యి పట్టుకుని లాగుతున్నట్టుగా నడుస్తూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంచి కండపుష్టిగల 5 కొత్తవాళ్లు వంశీ భోజనాలు చేస్తున్నారు. ఒక్క క్షణం రవి మనస్సు చివుక్కుమంది. ఊరికి వెళ్తున్నానని చెప్పినా లంచ్ టైంలో ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యమని అడగని భార్య గుర్తొచ్చింది. తల విదిల్చి ప్రపంచంలోని సంతోషమంతా తనలోనే నింపుకుని అన్నాడు. హాయ్, ఐఎమ్ రవి అన్నాడు. గోపాలాచారి వచ్చి పరిచయం చేశాడు. ఇక నుంచి మీరారుగురు ఈ టీంలో ఉంటారు. ఇతను చైతన్య, బి స్టేషన్లో ఏఈ. ఉంగరాల జుట్టు, చిన్ని చిన్ని కళ్ళు ఉన్న చైతన్య సగం లేచి విష్ చేసినట్టు అభివాదం చేసి కూర్చున్నాడు. ఆంజనేయులు, కోల్ ప్లాంట్ ఏఈ. అప్పుడప్పుడే ఏర్పడుతున్న బట్టతల, పెద్ద పెద్ద చెవులున్న ఆంజనేయులు ఈ చెవి నుంచి ఆ చెవి వరకు నవ్వుతూ తమాషాగా తల తిప్పాడు. అతని చెవులు వింతగా ఊగాయి. బల్వంత్ సింగ్, బి స్టేషన్లో ఏఈ. బాగా కోటేసినట్టున్న ముక్కు, గుబురు మీసాలతో సింగ్ చెయ్యి చాపాడు కరచాలనం చేయడానికి. అతనికి కుడి ఎడమ తేడా లేదు. 2 చేతులతోటి చపాతీని విరుచుకు తింటున్నాడు. భీమారావు, కోల్ ప్లాంట్లో సూపర్వైజర్. మరీ సినిమాల్లో చూపించే భీముడిలా లేకపోయినా బలంగానే ఉన్నాడు అతను. నవ్వినప్పుడు కుడి బుగ్గ మీద అంగుళం లోతు పడే సొట్ట అతని ప్రత్యేకత. తీరైన పలువరుసతో నలుపు కిందికి వచ్చే శరీర ఛాయతో ఇట్టే ఆకట్టుకున్నాడు. రండి సార్, భోంచేద్దాం. తన పక్కనున్న కుర్చీ చూపించాడు. ముందు ముందు మంచి స్నేహితుడవుతాడనుకున్నాడు రవి అతన్ని చూసి. రహీం, వాటర్ అనాలిసిస్ అండ్ ట్రీట్మెంట్లో కెమిస్ట్. రవి సాలోచనగా రహీంని గోపాల్ని మార్చి మార్చి చూశాడు. కెమిస్ట్కేం పని తమ ఆపరేషన్లో? గోపాల్ తల పంకించాడు. తర్వాత చెప్తానన్నట్టుగా. రహీం కూడా చాలా బలంగా ఉన్నాడు. గోపాలాచారి చాలా కష్టపడవలసి వచ్చింది ఈ టీంని సెలెక్ట్ చేయడానికి. మొట్టమొదటి అర్హత అంత ఒత్తిడికి తట్టుకోగలగడం. 2 ఆకలికి నిద్రలేమికి ఆగగలగాలి. అవసరమైతే ఎదుటి వాళ్లతో తలపడగలగాలి. దానికి జిమ్కి వెళ్తూ మంచి ఫామ్లో ఉండాలి. 3 నెగోషియేషన్స్ చేయగలగడం. ఈ టీంలో ముగ్గురికి, రవి, భీమారావు, రహీంలకి ఆ ప్రతిభ ఉంది. అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించగలగడం. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని వెతకడం అంత సులభం కాదు. అది కాక అభ్యంతరాలు పెట్టకుండా వెళ్లడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. సెలెక్ట్ చేసిన ఇంకొక ఏఈ భార్యకి పురుటోరోజులని రాలేనన్నాడు. సిఈ గారి సహాయంతో 2 గంటల్లో ఆఫీస్ రికార్డులు తిరగేసి ఆయా అధికారుల దగ్గర వారి గురించి ఎంక్వైరీ చేసి వ్యక్తిగత జీవన విధానాలు తెలుసుకుని అన్ని రకాలుగా మదించి 6 ఒక దగ్గర చేర్చగలిగారు. ఈ టీంని తన గదిలోంచి చూస్తుంటే తన శ్రమకి తగిన ఫలితం కనిపించింది గోపాలాచారికి. ఇందులో ఎవరినీ తానింతకు ముందు కలవకపోవడం రవికి ఆశ్చర్యం కలిగించింది. 3000 మందికి పైగా పనిచేసే చోట అలా జరగడానికి అవకాశం లేకపోలేదు. అయినా రవి తన పనేమో టెన్నిస్ ఏమో అంతే, ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీ. ఈసారి నుంచి కామన్గా జరిగే ప్రోగ్రామ్స్లో పాలు పంచుకోవాలి. అందరూ తెలిస్తే లైఫ్ వెరైటీగా ఉంటుంది అనుకున్నాడు రవి. రహీం తాతగారు అనంతపురంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. రహీం వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి హైదరాబాద్లో అన్వర్లుం కాలేజీలో ఉర్దూ మీడియంలో బీఎస్సీ చదివాడు. రహీం తండ్రి కూడా దేశభక్తుడు. రహీం ఉర్దూలో నేటివ్ పాకిస్తానీలాగా సంభాషించగలడు. మతం కంటే దేశం ముఖ్యం అనుకునే వ్యక్తి. అలా అని 5 సార్లు నమాజ్ చేయడం మానడు.
రోజూ వ్యాయామశాలకు వెళ్లి కుస్తీ పట్లు ప్రాక్టీస్ చేస్తాడు. ఎస్సీ గారి వివరణకి రవి మనసు కుదుటపడింది. కెమిస్ట్ ఎందుకు అనుకున్న తన ఆలోచనకి సిగ్గుపడ్డాడు రవి. కోల్ వచ్చే బళ్ళు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకోవడానికి ఇంజనీరే కావాలా? డిఎస్సి గారి సెలక్షన్ చాలా బాగుంది. రహీం కేసు చూసి స్నేహపూర్వకంగా నవ్వి భుజం మీద చెయ్యేసి అతని పక్కన కూర్చుని ప్లేట్లో పదార్థాలు వడ్డించుకున్నాడు. మళ్ళీ ఇటువంటి భోజనం ఎన్నాళ్లకో తింటూ అనుకున్నాడు అతను. గోపాల్ హాస్టల్ మేనేజర్తో చెప్పి ప్రత్యేకంగా వండించాడు. మరి బొగ్గు గనులకి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకి మధ్య ప్రత్యేకమైన రైలు పట్టాలుంటాయి. వాటి మీద పవర్ ప్లాంట్కి బొగ్గు సప్లై చేసే రెక్లు తప్ప ఇంకేం నడవవు. మధ్యలో రైల్వే స్టేషన్లే ఉండవు. అతి నెమ్మదిగా నడిచే ఆ గూడ్స్ ట్రైన్ ప్లాంట్ చేరడానికి రోజున్నర పడుతుంది. అట్టే దూరం లేకపోయినా మధ్యలో ఒక జంక్షన్ దగ్గర ఉత్తర దేశం నుంచి వచ్చే ట్రాక్ కలుస్తుంది. అందులో నార్త్ నుంచి వచ్చే బొగ్గు రెక్లు పవర్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేస్తాయి. 3 రోజుల క్రితం ప్లాంట్కి దగ్గరలో ఉన్న గని నుంచి బయలుదేరిన 2 రెక్లు జంక్షన్ దాటి 40 కిలోమీటర్లు వచ్చాయి. 10 మంది సాయుధులు AK-47 తుపాకులు పట్టుకుని 2 ఇంజన్లలోకి ఎక్కి బళ్లను ఆపేశారు. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని రెక్ డ్రైవర్లు, అసిస్టెంట్లు, వర్కర్లు 10 మంది నిర్ఘాంతపోయి చూస్తుండగా అందరినీ ఒక దగ్గర బందీలుగా చేర్చి చుట్టూ నిలుచున్నారు. బొగ్గు రైళ్లని నడిపి బందీలకి శరీరం మీద ఒక పొర ఏర్పడిపోయింది. అందరూ కండలు తిరిగిన శరీరాలతో, తలకి కట్టుకున్న నల్లని బట్టలతో, చెమటకి చొక్కాలు తీసేసి నిగనిగ మెరుస్తూ ఆఫ్రికా అడవుల్లో తిరిగే పొదమానవుల్లా ఉన్నారు. ఈ మైన్స్ వర్కర్లని బందీలుగా పట్టుకున్న సాయుధులు పైనుంచి కింది వరకు పొడవు చేతుల చొక్కాలు, దళసరి ప్యాంట్లు వేసుకుని అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు. వాళ్లకి రైళ్లని ఆపి వర్కర్లని హోస్టేజిల్లాగా పెట్టమని ఆర్డర్లొచ్చాయి. తర్వాత ఏం చెయ్యాలనేది మళ్లీ మెసేజ్ రావాలి. అది 2 రోజుల నుంచి వారం వరకు ఉండొచ్చని వాళ్ళ నాయకుడు చెప్పాడు. బొగ్గు వేగన్లని ఆపిన చోటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక ఊరుంది. ఆ ఊర్లోనే ఒక ఇంట్లో 20 మందికి వంట చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ స్టేషన్ లేకపోయినా ట్రాక్ ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా ఉంది. ఇంజన్లోకి ఎక్కి దిగడానికి వీలుగా ఉంది. మొత్తం అంతా దట్టమైన చెట్లతో నిండి అక్కడ రైలు వేగం లాగిన జాడ కూడా తెలియడం లేదు. బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ చోటెన్నుకున్నారు కుంభా వాళ్ళు. రెక్ డ్రైవర్లలో ఒకతనికి ఉర్దూ వచ్చు. ఆ భాషలో అడిగాడు, ఎందుకు ఆపారు? ఏం కావాలి? మా దగ్గర బొగ్గు తప్ప ఇంకేం లేదు అన్నాడు. తొందరలోనే తెలుస్తుంది. మీరిక్కడ కూర్చుని మీకిష్టం వచ్చినట్టు కాలక్షేపం చేయొచ్చు. అవసరాలకి వెళ్లాలంటే మాలో ఒకడు మీతో వస్తాడు. నాయకుడిలా కనిపించిన వాడు సమాధానం చెప్పాడు. ఒక పెద్ద చెట్టు కింద చదును చేసి 15 మంది విశ్రాంతిగా కూర్చునేలాగా కొంతమంది పడుకోవడానికి అనువుగా తయారు చేశారు. బందీలందర్నీ అక్కడికి తీసుకెళ్లి వదిలేసి తుపాకుల్ని జాగ్రత్తగా చూస్తూ సగం మంది సాయుధులు కూర్చుని సగం మంది కాపలా తిరుగుతున్నారు. అలా 2 రోజులు గడిపేశారు. 3వ రోజు కుంభా దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకొక్క రోజు గడిస్తే మీ పని పూర్తవుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండండి అని. బాగానే నడుస్తోంది అనుకుంటున్న సమయంలో అనుకోని అవాంతరం వచ్చింది. ఉత్తర హిందుస్థాన్ నుంచి వచ్చిన ఒక రెక్ 2 బళ్ల వెనక వచ్చి ఆగింది. ఆ ట్రాక్లో రైల్వే ట్రాఫిక్ కానీ స్టేషన్లు కానీ లేకపోవడం వలన రెక్స్కి వెనక ఉన్న వ్యాగన్కి ఎర్ర రంగు వేసి ఎర్ర జెండాలు, రాత్రిళ్లు ఎర్ర దీపం ఉంటాయి హెచ్చరికగా. అందుకనే కొత్త రేక్ నెమ్మదిగా వచ్చి వెనక ఆగింది. ఎర్ర లైట్ వెలుగుతూ ఫోన్ అదిరింది. కుంభ ఉలిక్కిపడి లేచి స్విచ్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుని దూరంగా నడిచాడు. అప్పుడే గూడెం వాళ్ళు వచ్చారు ఏదో చెప్పడానికి. ప్లానింగ్ సరిగ్గా చేయలేదా సాబ్? ఇంకొక గూడ్స్ బండి వచ్చింది. ఏం చెయ్యాలి? కుంభ వెంటనే రైలు ఆగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న పక్క రాష్ట్రంలోని ముఠా నాయకుడితో మాట్లాడాడు. ఎమర్జెన్సీ, వెంటనే కొంతమందిని సైట్ 1కి పంపండి. అలాగే ఏటీఎంలో డబ్బు డ్రా చేసి కావలసిన ఏర్పాట్లు చేయండి. రెక్ల దగ్గర ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్ ఇచ్చాడు. అదనంగా బలం వస్తోంది, వర్రీ అవ్వొద్దని. అది కాదు భా, కొత్త బండిలో 20 మంది స్టాఫ్ ఉన్నారు. మళ్ళీ కంగారుగా కాల్. అయితే మీ దగ్గర తుపాకులు, బాంబులున్నాయి కదా, భయపెట్టండి. నో కిల్లింగ్. మిగిలిన టీంలు ఏ పరిస్థితిలో ఉన్నాయో తనే స్వయంగా చూసుకుంటే నయం అనుకుని కుంభ అడవి పక్కనున్న పట్నానికి వెళ్లాడు. రాష్ట్రంలో బొగ్గుతో నడిచే పెద్ద పవర్ స్టేషన్లు 2 ఉన్నాయి. ఒక స్టేషన్ని నిర్వీర్యం చేయడానికి అప్పటికే ఒక టీం పనిలో ఉంది. ఇంకొకటి పని చేయకుండా చూడ్డానికే కుంభ వాళ్ల ప్రయత్నం. కొంతమంది ముఖ్యమైన సబ్ స్టేషన్ల దగ్గర బాంబులతో చార్జ్ అయ్యి తయారుగా ఉన్నారు.
ఏ క్షణంలో ఆర్డర్ వస్తే ఆ క్షణంలో అటాక్ చేయడానికి. కుంభ స్వయంగా వెళ్లడం మంచిదే అయింది. అప్పటికి పూర్తి ప్లాన్తో రెడీ అయి అతనికి సమాచారం పంపారు యజమానులు. మరునాడు రాత్రి 10 అన్ని టీములు ఒక్కసారిగా విరుచుకుపడి 10 గంటలకల్లా రాష్ట్రాన్ని చీకటిమయం చేసేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సప్లై రాకుండా ఆపు చేసేయాలి. తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి నివాసం, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్నిటి మీద ఒకేసారి పడి ఏం జరుగుతోందో కూడా తెలియకుండా చేయాలి. రాత్రి 12 పని అయిపోవాలి. ఆ తరువాత ప్రధానితో చర్చలు జరిపి తమకు కావలసింది సాధించుకోవాలి. కుంభాకి ఒకటే అర్థం కాలేదు. దానికి ఈ రాష్ట్రం ఎందుకు ఎంచుకున్నారు? ఇంత దూరం ఎందుకు రావడం? పైన రాష్ట్రాలు లేవా? అక్కడైతే ఇంతంత దూరాల్లో వెతుకులాడే పని తప్పుతుంది కదా. కావలసిన మ్యాన్ పవర్ కూడా సులభంగా లభిస్తుంది. వాళ్ళకి అలవాటే ఇటువంటివి. వాళ్ళు ఎక్కువగా కూడా ఉన్నారక్కడ. అదే అడిగాడు యజమానుల్ని. పైగా అడవిలో నుంచి బయటకొచ్చాడేమో, సిగ్నల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఉత్తరాన ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అక్కడ ఏ టెర్రరిస్టు వ్యవహారాలు జరుగుతున్నాయో అని 1000 కళ్లతో కనిపెడుతూ ఉంటారు. దక్షిణ రాష్ట్రాలకి అటువంటి భయాలుండవు. వాళ్ల ఆలోచనలెప్పుడూ నక్సలైట్ల మీదనే ఉంటాయి. కానీ తమని ఎవరూ అనుమానించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేశాం. ఇక్కడ తడాకా చూపిస్తే అక్కడ దిగొస్తారు. అందులో 2 ప్రభుత్వాలు ఒక్కళ్లవే కూడా అని చెప్పారు అవతలి వాళ్ళు. నిజమే కదా అనుకున్నాడు కుంభ. ఈ ఆపరేషన్ మొత్తానికి ఇన్ఛార్జివి నువ్వే. ఆ అడవి ఖాళీ చేసేయండి. హైదరాబాద్లో ఎవరికీ అనుమానం రాని మధ్యతరగతి హిందూ లొకాలిటీలో మీకు ఒక స్థావరం ఏర్పాటు చేశాం. అక్కడికి తక్షణం మకాం మార్చేయండి. రేపొద్దున కల్లా చేరాలి. రేపటి నుంచి నీకు అన్ని ముఖ్యమైన సమాచారాలు సంకేతాలతో వస్తాయి. నువ్వే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మంచి పని చేశావు. టైం కలిసొచ్చింది అన్నారు అవతల నుంచి. కుంభ టైం చూసుకున్నాడు. 4:30. 6ంటికి బయలుదేరినా పొద్దున్న 4 లోపు హైదరాబాద్ చేరొచ్చు. వెనక్కు తిరిగి అడవిలోకి వెళ్లి అనుచరులను కలిశాడు. ఇక్కడ ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా చేయండి ఆదేశాలిచ్చి గూడెం నాయకుడిని కలిశాడు. మేం వెళుతున్నామబ్బా. ఇన్ని రోజులు మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మనం కలవం. మీకిక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. గూడెం పెద్ద లేచి కన్నీళ్లతో కుంభాన్ని కౌగలించుకుని వీడ్కోలు పలికాడు. ఇంక తమకి ప్రత్యేకమైన సారా దొరకదని అందరూ విచారించారు. రోజు వాళ్లు తాగేదానికంటే ఎన్నో రెట్లు బాగుంది మరి. బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పులతో, జరగబోయే అనర్థాలతో ఏమాత్రం సంబంధం లేని అదృష్టవంతులు. ఇక ఆలస్యం చేయడానికి లేదు. అందరూ హుటాహుటిన అడవి బయటకొచ్చారు. కొంతమంది జీన్స్, టీషర్ట్లతో, కొందరు ఇన్షర్ట్ టైతో తయారయ్యారు. కుంభ తెల్లని లాల్చీ పైజామా, నుదుట కుంకుమ బొట్టుతో పల్లెటూరి మధ్యతరగతి యువకుడిలా ఉన్నాడు. అతనితో వెళ్లే ఆంతరంగికుడు మామూలు ప్యాంట్, షర్టుతో కుంభ కంటే 5-6 ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు. తమ్ముడిని కాలేజీలో చేర్పించడానికి వెళుతున్న అన్నగారిలా ఉన్నాడు కుంభ. ఇద్దరూ బస్టాండ్కి వెళ్లారు. జీన్స్, టీషర్ట్లిద్దరూ రైల్లో, ఇన్షర్ట్లు టాక్సీలో వెళ్లడానికి నిశ్చయమైంది. సూపర్ డీలక్స్ బస్ ఎక్కిన కుంభ అనుచరుడు సీట్లలో కూర్చుని వెనక్కి తిరిగారు. వెనక సీట్లో యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ, అతని అసిస్టెంట్ వీరికేసి తీక్షణంగా చూస్తూ కనిపించారు. రఘు మాటలకి నోట్లో మాట రానట్టు నిలబడిపోయిన చక్రపాణి సుభద్రల్ని వదిలేసి రఘు, శశి వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు. మెదడు మనసు మొద్దుబారిపోగా తల్లి వెళ్లి చక్రపాణి మంచం మీద ముడుచుకుపోయింది. ఇంతలో బాల్కనీలో నుంచి గొల్లుమని గోల. పిల్లలు బొమ్మల కోసం దెబ్బలాడుకుంటున్నారు. చిట్టి, బుజ్జి ఒక పక్షం అయిపోయారు. రఘు కొడుకు ఇద్దరినీ 4 మొట్టికాయలు మొత్తాడు. శశి విసవిస గదిలో నుంచి వచ్చేసింది. ఊరుకోరా, ఇంక రోజు మనకి పెంట తప్పదు. వాడిలో గిల్లు గిల్లింది. ఇంక వాడు ఊరు వాడ ఏకం చేయసాగాడు. సుభద్ర చిట్టి, బుజ్జీలకు చెరో బెల్లం ముక్క ఇచ్చి ఊరుకోబెట్టింది. ఏమీ మాట్లాడడానికి కూడా లేదు. ఏం మాట్లాడినా ఇల్లంతా వినిపిస్తుంది. గుడ్ల నీరు కుక్కుకుని సుభద్ర పేపర్ వెనకాల తలపెట్టి చక్రపాణి ఎవరి ఆలోచనల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. శ్రీధర్, రఘు కొడుకు పడుకున్నట్టున్నాడు. రఘు, శశి బయటకొచ్చారు. 1 గంటలో వస్తాం, బ్యాంకు పని చూసుకుని గోడకి చెప్పినట్టు చెప్పి ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మనం కాసేపు తిరిగొస్తే వాళ్ళు మాట్లాడుకుని ఏం చెయ్యాలో తేల్చుకుంటారు. శశి రఘుతో అంటున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. చక్రపాణి, సుభద్ర లేచి తమ గదిలోకి వెళ్లారు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ బాల్కనీలోనే ఉండిపోయారు. వాళ్లకి తండ్రితో గొడవలు అలవాటే కదా. తల్లి గోడకి ఆనుకుని కూర్చుని మోకాళ్లలో తలదూర్చి కడుపులో పేగులు కదిలేలా వెక్కుతోంది. మధ్యతరగతి సంసారాల్లో
ఇటువంటి అనుకోని సమస్యలు వచ్చినప్పుడు లోకమంతా శూన్యంగా కనిపిస్తుంది, దారే కనిపించదు. రఘుకి కొంచెం విశాల హృదయం ఉండి సమయానికి ఆదుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ నేను, నా సంసారం, ఆ తర్వాత ఏదైనా అదే స్వార్థపూరిత మానవ స్వభావం. ఇదేంటండి ఇలా అంటాడు వాడు? ఎలాగో నోరు పెగుల్చుకుని అంది సుభద్ర. నిజమే, అందరం ఒకటే కదా అని నా దగ్గరున్న సేవింగ్స్ అంతా వాడికి ఇచ్చేశాను. ఈ విధంగా అవుతుందని ఊహించలేదు కదా. ఇప్పుడు కర్తవ్యమేంటని ఆలోచించాలి మనం. చక్రపాణి మాటలకి తల్లి బెదురుగా చూసింది. నిన్నొక్కదాన్ని అతని దగ్గరకు పంపలేమ్మా. నేను నీ బాధ్యత తీసుకుంటాను, రఘుకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఇక్కడుండడం మనం ఏం చెయ్యాలా అనేది ఆలోచిస్తున్నా. అంతా అగమ్య గోచరంగా ఉంది. ఏం చెయ్యగలం? సుభద్రకి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. నిద్రపోతున్నప్పుడు తప్ప చంటాడు ఆవిడని వదలడు. ఇంటి పని వాడిని చూసుకోవడం, పగలు ఒక్క నిమిషం తీరుకుండదు. ఎవరి గురించో మాట్లాడుకుంటున్నట్టుగా తల్లి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. సరే సుభద్ర, నేనొక నిర్ణయానికి వచ్చాను. 3 నెలలు సెలవు పెడతాను. బోలెడు సెలవుంది. వచ్చే ఏడు రిటైర్ అవుతున్నా కదా, తల్లిని తీసుకుని అల్లుడి దగ్గరకు వెళ్దాం. నిలువెల్లా వణికిపోతున్న శరీరంతో లేచి నిలబడింది తల్లి. భయం లేదురా, మేం నీతోనే ఉంటాం. అక్కడ అందరికీ నీ పరిస్థితి, అల్లుడి స్వభావం తెలియాలి. నా క్లాస్మేట్ ఒకతను ఈ మధ్యనే అక్కడికి బదిలీ అయ్యాడని విన్నాను. అల్లుడు పనిచేసే పవర్ ప్లాంట్లోనే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అతని సహాయం తీసుకుందాం. 3 నెలలయ్యాక అల్లుడి జీతంలో సగం ఇచ్చేలాగా అడిగి వేరే ఇల్లు చూసుకుందాం. అవసరమైతే నేను సెలవు పొడిగిస్తాను. అయితే అబ్బాయి కోడలు రాగానే చెప్పేద్దాం. కొడుకు కోడళ్ల ప్రవర్తనకి సుభద్ర చాలా నొచ్చుకుంది. ఆవిడ మనసు విరిగిపోయింది. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి మందా భానుమతి గారి నవల మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను. మరి ఈరోజు ఈ సీరియల్ 3వ భాగం. మరి తర్వాతి కథ మిగిలిన భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.